భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తన విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య పూర్ణకుంభంతో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో రాధాకృష్ణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. విజయవాడ నగరంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో నగరం శరవేగంగా పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విజయవాడ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. पच्यन्तां योगक्षेमो योगक्षेमः पच्यन्तां योगक्षेमो नो योगक्षेमः पच्यन्तां योगक्षेमो नः योगक्षेमो नो योगक्षेमो नः कल्पतां नो योगक्षेमो नः कल्पतां योगक्षेम इति योगक्षेमः कल्पतां नो न कल्पतामिति कल्पतामेवावरुन्धे शीते वाते पुनन्धि वेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः शिवेन्द्रिये प्रतिष्ठति। राजद्वारे राजमुखे सर्वदा